Hello, all, welcome back to our channel. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే హోండా యాక్టివా 125cc 2025 మోడల్. ఓల్డ్ మోడల్ యాక్టివాతో కంపేర్ చేసుకుంటే ఈ 25 మోడల్లో చాలా మంచి అప్డేట్స్ చేశారు హోండా వాళ్ళు. సో జరిగిన అప్డేట్స్ గురించి అలానే ఫీచర్స్ గురించి ప్రైస్ గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేస్తా కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ ప్రొఫైల్ చూస్తే ఈ మిర్రర్స్ క్వాలిటీ బాగానే ఉన్నాయి. ఈ బ్లాక్ కలర్ మిర్రర్స్ స్కూటీకి సెట్ కాలేదు. క్రోమ్ ఫినిషింగ్లు ఇచ్చుంటే చాలా బాగుండేది. ఎందుకంటే స్కూటీ కలర్కి స్కూటీలో చాలా ప్లేసెస్లో క్రోమ్ ఫినిషింగ్ని మెన్షన్ చేశారు. సో ఈ కలర్కి క్రోమ్ ఫినిషింగ్ ఉంది కాబట్టి మిర్రర్స్ కూడా క్రోమ్ ఫినిషింగ్లు ఇచ్చుంటే బాగుండేది అనేది నా పర్సనల్ ఫీలింగ్. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా హెడ్లైట్ డిజైన్ ఈ 25 మోడల్లో లైట్గా చేంజ్ చేశారు. ఇప్పుడు చూడటానికి చాలా బాగుంది. అలానే ఇది ఎల్ఈడి హెడ్లైట్ అనమాట. నైట్ టైం మీకు క్లియర్ విజన్ ఉంటుంది. ఇది ఒక ప్లస్ పాయింటే. ఇక్కడ కూడా క్రోమ్ డీటెయిలింగ్ని మెన్షన్ చేశారు. ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ డిజైన్ చూడటానికి ఎలా ఉన్నాయి, ఇవి బల్బై ఎల్ఈడిఎం కాదు. అలానే హజర్ లైట్ ఫీచర్ను కూడా ప్రొవైడ్ చేయట్లేదు. అలానే 125cc ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే డిఆర్ఎల్స్ అనమాట. ఇక్కడ కూడా క్రోమ్ ఫినిషింగ్ని మెన్షన్ చేశారు. నెక్స్ట్ పైన హోండా అని చెప్పి స్టిక్కరింగ్తో బ్రాండింగ్ ఉంది. నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ఉంది. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ప్లాస్టిక్ మెటీరియల్లే. ఓవరాల్గా స్కూటీ ఫ్రంట్ వ్యూ చూడటానికి ఎలా ఉంది. ఇంకా ఈ 25 మోడల్లో ఇప్పుడు మీకు కనిపిస్తున్న కలర్ అనేది కొత్త కలర్. రియాలిటీలో ఈ కలర్ చూడటానికి చాలా క్లాసీగా చాలా బాగుంది. పర్సనల్గా నాకు కూడా బాగా నచ్చింది. మెయిన్గా ఈ కలర్లో స్కూటీ అనేది చాలా క్లాసీగా కనిపిస్తుంది. ఇంకా ఈ స్కూటీలో ఫ్రంట్ మడ్ గార్డ్ ఐరన్ ఇచ్చారు. ఇక్కడ ప్లాస్టిక్ కవర్ కూడా ఉంది, స్క్రాచెస్ డ్యామేజ్ కూడా ఏమీ అవ్వకుండా. ఇంకా బ్రేకింగ్ వైజ్ ఫ్రంట్లో 190mm డిస్క్ బ్రేక్ను ప్రొవైడ్ చేస్తారు. నిసిన్ కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ని యూజ్ చేయడం జరిగింది. సో డిస్క్ బ్రేక్ ఉంది కాబట్టి ఎఫెక్టివ్ బ్రేకింగ్ ఉంటుంది. అలానే ఇక్కడ రిఫ్లెక్టర్స్ కూడా ఉన్నాయి. ఫ్రంట్లో యాజ్ యూజువల్గా టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. డే టు డే లైఫ్లో ఈ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ టైర్ వైజ్ 90/90 12" టైర్ని ఇచ్చారు. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది. ఇవి ట్యూబ్లెస్ టైర్సే. ఇంకా ఎలవల్ డిజైన్ చూడటానికి ఎలా ఉన్నాయి, సింపుల్గా. ఫ్రంట్ బ్రేక్ లెవరు, బ్యాక్ సైడ్ బ్రేక్ లెవరు ఇవి నార్మల్గానే ఇచ్చారు. నెక్స్ట్ ఈ 25 మోడల్లో స్విచ్ కిట్ని అప్డేట్ చేశారు. పైన హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఇన్బిల్ట్గా ఉన్నాయి. కింద 4-వే టాగిల్ బటన్ ఉంది. కన్సోల్ ఫీచర్స్ని బ్రౌజ్ చేసుకోవడానికి. ఈ బటన్ చూడడానికి బాగుంది కదా. కింద సిగ్నల్ స్విచ్ ఉంది. ఇంకా కింద హార్న్ ఉంది. నెక్స్ట్ ఈ స్కూటీలో బిగ్గెస్ట్ అప్డేట్ ఇదే. 4" కలర్ టీఎఫ్టీ కన్సోల్ ఇచ్చారు. ఈ కన్సోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద హోండా లోగో ఉంది. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ని కొత్తగా యాడ్ చేశారు. ఇందులో ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ ఉంది. ఈ స్కూటీలో ఇంజిన్ కిల్ స్విచ్ మిస్ అవుతుంది. ఇంకా బటన్స్ క్వాలిటీ పర్లేదు, డీసెంట్గా ఉన్నాయి, మరి అంత గ్రేట్గా ఏమీ లేవు. నెక్స్ట్ బిగ్గెస్ట్ అప్డేట్ అయినా ఈ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే 4" కలర్ టీఎఫ్టీ కన్సోల్ ఇది. హోండా SP 125లో ఉన్న కన్సోల్ని యాక్టివా 125లో కూడా క్యారీ వచ్చేసారు. యాక్టివా 110లోను డియోలోను ఇదే కన్సోల్ ఉంటుంది. కన్సోల్లో ఫీచర్స్ బాగున్నా, బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ లేదు, నావిగేషన్ లేదు, మ్యూజిక్ కంట్రోల్స్ లేవు. ఈ ఫీచర్స్ మొత్తం SP 125లో ఉంటే ఇలాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ మొత్తాన్ని ఈ యాక్టివా 125లో తీసేశారు. కలర్ కన్సోల్ ఇచ్చారు కాబట్టి ఈ ఫీచర్స్ కూడా ఇచ్చుంటే బాగుండేది, కానీ కాస్ట్ కటింగ్ కోసం తీశారు అనుకుంటా. ఇంకా ఈ స్కూటీలో ఉన్న ఎడిషనల్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే పైన రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్స్ ఉన్నాయి. మాల్ ఫంక్షన్ లైట్ ఉంది. కింద ఇక్కడ స్పాట్లో కనిపిస్తుంది కదా, ఇది సెన్సార్ అనమాట. ఈ సెన్సార్ ఏం చేస్తుందంటే మీరు స్కూటీని రైడ్ చేసే కండిషన్ బట్టి కన్సోల్ బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేస్తుంది. మీరు డే టైంలో స్కూటీని రైడ్ చేస్తూ ఉంటే కన్సోల్ని వైట్ కలర్లో ఉంచుతుంది. నైట్ టైం రైడ్ చేస్తూ ఉంటే కన్సోల్ని బ్లాక్ కలర్లో ఉంచుతుంది. సో ఈ సెన్సార్ ఇలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా కన్సోల్ లోపల ఎకో మోడ్స్ చూపిస్తుంది, ఆర్పిఎం మీటర్ ఉంది, ఫ్యూల్ గేజ్ ఉంది, ఓడ్ అండ్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, టైం ఉంది, స్పీడ్ చూపిస్తుంది. అదర్ ఫంక్షన్స్ని ఇక్కడ మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. ఫ్యూల్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ రేంజ్ కూడా చూపిస్తుంది. ఇది ఒక గుడ్ ఫీచర్ అనమాట. అలానే ట్రిప్ బి మీటర్స్లో మీరు తిరిగిన రీడింగ్ మొత్తం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్తే ఫంక్షన్, డిస్ప్లే, జనరల్, సర్వీస్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఉన్నాయి. డిస్ప్లేలోకి వెళ్తే డిస్ప్లే టైపు, బ్రైట్నెస్, థీమ్, ఫేవరెట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఇంకో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫేవరెట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఫ్యూల్ కన్సంప్షన్, యావరేజ్ ఫ్యూల్, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ మొత్తం ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. థీమ్ ఆప్షన్లోకి వెళ్తే కన్సోల్ మీకు డార్క్ మోడ్లో కావాలా, లైట్ మోడ్లో కావాలా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా ఆటోలో కూడా మీరు పెట్టేసుకోవచ్చు. బ్రైట్నెస్ ఆప్షన్లోకి వెళ్తే కన్సోల్ బ్రైట్నెస్ని మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా ఆటోలో పెట్టేసినా అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా డిస్ప్లే టైప్లోకి వెళ్తే బారు, సింపుల్ అని చెప్పి 2 ఆప్షన్స్ ఇచ్చారు. జనరల్ ఆప్షన్లో డే టు టైంని సెట్ చేసుకోవచ్చు, యూనిట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సర్వీస్ ఆప్షన్లోకి వెళ్తే స్కూటీ మెయింటెనెన్స్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆయిల్ చేంజ్ గురించి, సర్వీస్ వార్నింగ్స్ గురించి, బ్యాటరీ వోల్టేజ్ గురించి, సర్వీస్ టైం పీరియడ్ గురించి మొత్తం ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. అలానే సిస్టమ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే సాఫ్ట్వేర్ వర్షన్ చూపిస్తుంది. ఫైనల్గా ఫంక్షన్ ఆప్షన్లోకి వెళ్తే ట్రిప్ని రీసెట్ చేసుకోవచ్చు. అలానే ఎకో ఇండికేటర్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ కన్సోల్ గురించి.
నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ గ్లో బాక్స్‌ని ప్రొవైడ్ చేశారు. చాలా చిన్నగా ఉంది. మొబైల్ ఫోన్స్‌ను జస్ట్ వాటర్ బాటిల్స్‌ని క్యారీ చేసుకోవచ్చు. సో, కొంచెం గ్లో బాక్స్‌ని పెద్దగా ఇచ్చుంటే బాగుండేది. అలానే కొత్తగా ఈ 25 మోడల్‌లో టైప్ సి ఛార్జింగ్ పోర్ట్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో స్కూటీ నుంచి మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఒక యూజ్‌ఫుల్ అప్డేటే. ఇంకా ఈ స్కూటీలో 2 లగేజ్ క్యారియర్ హుక్స్ ఉన్నాయి. ఫ్రంట్‌లో ఒకటి ఉంటుంది. సీట్ కింద కూడా ఒక లగేజ్ క్యారియర్ హుక్ ఉంటుంది. టోటల్‌గా 2 ఉంటాయి. ఇంకా కీ ప్లేస్‌మెంట్ సిస్టమ్ మొత్తం ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఫ్యూల్ ఓపెన్ చేసుకోవడం, సీట్ ఓపెన్ చేసుకోవడం ఇక్కడ మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. అలానే స్కూటీ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. ఇది నార్మల్ కీనే. నెక్స్ట్ బ్యాటరీ కంపార్ట్మెంట్ మొత్తం ఇక్కడ లెగ్ బోర్డ్ స్పేస్ దగ్గరే ఉంటుంది. సో, నేను 5'10" హైట్ ఉంటాను. స్కూటీ మీద కూర్చొని చెక్ చేసుకున్నప్పుడు నాకు కంఫర్టబుల్‌గానే ఉంది. అలానే లెగ్ బోర్డ్ స్పేస్ కూడా నాకు కంఫర్టబుల్‌గానే ఉంది. సో, మీరు కూడా షోరూమ్‌కి వచ్చి ఒకసారి చెక్ చేసుకుంటే కంఫర్ట్ మీద మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇంకా ఈ స్కూటీలో సింగిల్ లాంగ్ సీట్‌ని ప్రొవైడ్ చేశారు. బ్రౌన్ కలర్‌లో చూడటానికి ఎలా ఉంది. ఈ స్కూటీలో ఇంటీరియర్ పార్ట్ మొత్తం బ్రౌన్ ఇచ్చారు. అదొకటి బాగుంది ఈ కాంబినేషన్ అనేది. ఇంకా సీట్ కంఫర్ట్ అనేది చాలా బాగుంటుంది. కుషనింగ్ బాగుంది. ఫ్యామిలీకి కూడా యూజ్ చేసుకోవచ్చు. అలానే సీట్ గ్యాబ్రియల్ కూడా పిల్లని హోల్డ్ చేసే విధంగానే ఉంది. ఓవరాల్‌గా స్కూటీలో కంఫర్ట్ అనేది పర్లేదు బాగానే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. ఇక్కడ కూడా క్రోమ్ ఫినిష్‌ని మెన్షన్ చేశారు. సో, ఇది ఎల్ఈడి టెయిల్ లైట్ అనమాట. ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఈ స్కూటీ బ్యాక్ సైడ్ ఈ పార్ట్ మొత్తం ఐరన్ ఇచ్చారు. యాక్టివా 125 అని చెప్పి 3D బ్యాడ్జింగ్‌తో మెన్షన్ చేశారు. పిలియన్‌కి మెటల్ ఫుట్ టచ్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక గుడ్ థింగే. అలానే సైలెన్సర్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది పెద్దగా. నెక్స్ట్ ఈ స్కూటీ మెయిన్ హార్ట్ అనే ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే ఈ 25 మోడల్‌లో కిక్ స్టార్ట్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింటే. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 123.92 సీసీ ఫ్యాన్ కూల్డ్ ఎస్ఐ ఇంజిన్ ఈ స్కూటీలో యూజ్ చేశారు. పవర్ ఏమో 8.3 bhpను, టార్క్ 10.5 న్యూటన్ మీటర్స్‌ని ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. బెల్ట్ డ్రైవ్ ఉంటుంది. సీవీటీ ట్రాన్స్మిషన్ మీద ఇంజిన్ రన్ అవుతుంది. ఇంకా ఈ స్కూటీలో అడిషనల్‌గా ఈఎస్పీ టెక్నాలజీ ఉంది. ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ ఉంది. సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ ఉంది. ఈ 3 ఫీచర్స్ అడిషనల్‌గా ఇంజిన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తున్నారు హోండా వాళ్ళు. ఈఎస్పీ అంటే ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ అని. స్కూటీని మనం రైడ్ చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ అనేది బెటర్‌గా ఫీల్ అవ్వడానికి ఈ టెక్నాలజీ యూజ్‌ఫుల్ అవుతుంది. ఇంజిన్ ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ ఫీచర్ అంటే మీకు ట్రాఫిక్‌లో ఫ్యూల్ సేవ్ చేసుకోవడానికి యూజ్‌ఫుల్ అవుతుంది. అలానే సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ ఏంటంటే స్కూటీని సెల్ఫ్ చేసి స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి సౌండ్ లేకుండా స్కూటీ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ స్కూటీ 125 సీసీ కాబట్టి లాంగ్ జర్నీస్ కూడా మీరు కంఫర్టబుల్‌గా యూజ్ చేసుకోవచ్చు. సిటీ రైడింగ్ కానీ, డైలీ కమ్యూటింగ్‌కి, లాంగ్ జర్నీస్‌కి ఓవరాల్‌గా ఈ స్కూటీ అనేది మీకు బెటర్ పర్ఫార్మెన్స్‌ని ఆఫర్ చేస్తుంది. ఇంకా కామన్‌గా సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్‌ని ప్రొవైడ్ చేస్తారు. అలానే ఇన్‌బిల్ట్‌గా సెంటర్ స్టాండ్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ 130 mm డంప్ బ్రేక్ ఉంటుంది ఈ స్కూటీలో. అలానే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా మీరు 3 స్టెప్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ హైట్‌కి తగ్గట్టు. ఇంకా బ్యాక్ సైడ్ 90/100 10 ఇంచ్ టైర్‌ని ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ 10 ఇంచ్ వీల్ ఉంటే ఫ్రంట్‌లో 12 ఇంచ్ వీల్ ఉంటుంది. అలానే ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్స్ మీకు స్టాక్‌గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ స్కూటీ బూట్ స్పేస్ వైజ్ ఈజీగా ఒక హెల్మెట్ అనేది పడుతుంది. కానీ బూట్ లైట్ ఇవ్వట్లేదు. అదొకటి మైనస్ అనిపించింది. ఇంకా ఈ స్కూటీలో ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఫ్యూల్ ఫిల్లింగ్ అనేది ఇంటర్నల్ ఇవ్వకుండా ఎక్స్టర్నల్ ఇచ్చారు. సో, ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఈజీగా ఫ్యూల్‌ని ఫిల్ చేసుకోవచ్చు. ఇంకా ఈ స్కూటీ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్స్ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 162 mm ప్రొవైడ్ చేశారు. వెయిట్ ఏమో 109 kgs ఉంది. మైలేజ్ ఈజీగా 40+ మైలేజ్‌ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సీట్ హైట్ 712 mmని ప్రొవైడ్ చేశారు. ఇంకా ఈ స్కూటీ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే నేను రివ్యూ చేసిన షోరూమ్‌లో ఈ స్కూటీ ఆన్ రోడ్ ప్రైస్ 1,20,000 వరకు ఉంది. సో, ఈ ప్రైస్ అనేది మీ లొకేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది గమనించండి. ఇంకా హోండా షోరూమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అలానే ఈ స్కూటీ మెయింటెనెన్స్ కూడా పర్లేదు. డీసెంట్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా ఈ యాక్టివా 125 2025 మోడల్ గురించి. సో, ఎవరైతే నాకు హోండా నుంచి ఒక మంచి స్కూటీ కావాలి, సేమ్ యాక్టివా 110 లుక్స్ ఉండాలి, అలానే లాంగ్ జర్నీస్‌కి, డైలీ కమ్యూటింగ్‌కి ఓవరాల్‌గా మంచి పర్ఫార్మెన్స్ ఉండాలనుకుంటారో ఈ స్కూటీని మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఓవరాల్‌గా 1,20,000 బడ్జెట్‌లో ఈ స్కూటీ అనేది బెస్ట్ స్కూటీనే. మీరు హ్యాపీగా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.